గాయ్స్ 'పుష్పరాజ్‌కి, శ్రీవల్లికి' ఫస్ట్ పార్ట్‌లో అయితే టిఫిన్‌లయినాయి. టిఫిన్ చేసినాలే. పార్ట్ 2లో వచ్చేసరికి ఫుల్ మీల్స్ అయినాయి. సో ఆ ఫుల్ మీల్స్ మీరు చూడాలంటే 'పుష్పరాజ్ ద రూల్' సినిమా అయితే చూడాల్సిందే. సో 'పుష్పరాజ్' సినిమా చూసేసరికి చాలా హైలైట్స్ ఏమంటే మొత్తానికి జాతర సీన్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగున్నాయి. సో ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుంది. సో తన నటనతో మళ్ళీ ఎంత ట్రోల్ చేసినా సరే తన నటనతో తను ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలనుకున్నాడు. సో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసి సినిమాతో సక్సెస్ అయ్యాడు అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ స్టైల్ పరంగా, లుక్స్ పరంగా చాలా బాగున్నాడు. సో శ్రీవల్లి అయితే ఇలా గుర్తుండిపోతారు. 'డియర్ కామ్రేడ్‌తో' లిల్లీగా, 'యానిమల్' మూవీలో గీతాంజలి. అల్లు అర్జున్ తర్వాత అంతగా మెచ్చుకోవాల్సిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే శ్రీవల్లే. సో తన సపోర్ట్ చాలా బాగుంటుంది. సో ఇక మైనస్‌కొచ్చేసరికి ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత సాంగ్స్ ఈ పార్ట్ 2లో అయితే లేవు అసలు. సో నిజం చెప్పాలంటే ఫస్ట్ పార్ట్‌లో అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఇక్కడికొచ్చేసరికి ఒక 2 సాంగ్స్ తప్ప ఇంక మిగతావి ఏవి బాలేవు. గైస్ మూవీ రివ్యూ అని చెప్పేసి ఎక్సైట్మెంట్‌తో చెప్పేసాం గానీ ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే సినిమా ఏం బాలేదసలు. చాలా ల్యాగ్ ఉంది. చాలా అసలు ఎంత బోరింగ్ అంటే అంత బోరింగ్‌గా ఉంది. కావాల్సినంత బోరింగ్ ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. సో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి గైస్. థాంక్ యూ సో మచ్.